నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం। బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోదరి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే। కాగా నేడు కొంపల్లిలో జరిగిన తన సోదరి చీటి సకలమ్మ ద్వాదశ దిన కర్మ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు। సోదరి సకలమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు। మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యం కారణాల రీత్యా ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే। కాగా మంగళవారం కొంపల్లిలో చిట్టి సకలమ్మ ద్వాదశ దిన కర్మ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు। తన సోదరి సకలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై దివంగత సకలమ్మకు నివాళులర్పించారు। పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రతి విద్యా సంస్థల్లో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ను నియమించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు। విద్యా బోధన ఒక్కటే కాదని పిల్లల బాగోగులు కూడా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు। పోక్సో చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు। మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాళ్లకు పోక్సో చట్టంపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు। సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు। చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని నియమించాలన్నారు। పోక్సో చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు। పిల్లలపై ఎటువంటి లైంగిక దాడులు జరగకుండా ప్రారంభ దశలోనే అణిచివేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు। విద్యా సంస్థల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు। అనంతరం ఎస్పీ సింధు శర్మ మాట్లాడారు। జిల్లాలో ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు। గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి తెలిసి ఉండాలన్నారు। పిల్లల పట్ల లైంగిక దాడులు జరగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలని తెలిపారు। లైంగిక వేధింపులకు గురైన వారు పోలీసులను తెలియజేయాలని సూచించారు। First priority is prevention. So prevention of this abuse. So there your role is very important. You have to sensitize other teachers and students also. So then even if some minor cases ఉంటాయి అప్పుడు immediate గా reporting చేసి police action and other actions have to be initiated. So we thank SP Madam not faced any kind of issue. So reporting is also important. First is prevention, then reporting if any cases are not prevented. Because reports is probably abuse, sexual abuse, other physical, emotional abuse. So only to pretty sensitize here. So as child protection officer, we are you have to sensitize other teachers in your institution. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం కామారెడ్డి జిల్లాలో ఆభాస పాలవుతోంది। ఓవీఆర్ఏ లబ్ధిదారులతో సంబంధం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసి పెళ్లి కానుక డబ్బులు దండుకున్నట్లు తెలిసింది। ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలంలో చోటు చేసుకుంది। కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన పవర్ సాంబయ్య కూతురు వివాహం డిసెంబర్ 12, 2024లో జరిగింది। అయితే కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేద్దామని వెళ్ళగా అప్పటికే సాంబయ్య భార్యపై కళ్యాణలక్ష్మి మంజూరు అయినట్లు ఉండడంతో సాంబయ్య అయోమయంలో పడ్డాడు। దీంతో మండల ప్రజావాణిలో తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు।
ఈ సందర్భంగా బాధితుడు సాంబయ్య మాట్లాడుతూ కూతురు పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించి కళ్యాణలక్ష్మి డబ్బులను 2019లో తహసీల్దార్ ఆఫీస్లో వీఆర్ఏగా పనిచేసిన గణేష్ తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు. కళ్యాణలక్ష్మి డబ్బులను అతని భార్య అకౌంట్లో వేసుకున్నట్లు గుర్తించామని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి డబ్బులు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు కళ్యాణలక్ష్మి ఇప్పించాలని కోరారు. అంబయ్య అండి, మాది వీరాపూర్ విలేజ్, బీర్పూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్. డిసెంబర్ 11న మా అమ్మాయి మ్యారేజ్ జరిగిందండి. కళ్యాణ లక్ష్మి అప్లై చేయడానికి వెళ్తే ఇది ఆల్రెడీ 2019లోనే అప్లై అయిపోయిందని చూపిస్తుంది అక్కడ. మరి అది ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మండల్ ఆఫీస్లో ఉండే ఈఆర్ఏ గారే లేపుకున్నట్లు వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడ్డట్టు వచ్చిందండి మాకు. మా ఎంక్వైరీ మేము చేసుకుంటే ఆన్లైన్లో తీస్తే మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు లేపుకున్నారు అనుకుంటే ఆ పేపర్లు కావాలా ఈ పేపర్లు కావాలని మాకు 10 సార్లు దింపుతారండి. మరి మా ఏ పేపర్లు లేకుండా మా పైసలు ఇట్లా లేపుకున్నారండి. 1,116 రూపాయలు లేపుకున్నారు. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు లేపుకుంటారు? మరి దీంట్లో అందరు చేయి ఉంటేనే కదా సార్ వాళ్ళు లేపుకునేది. ప్రతి ఆఫీసర్ దీంట్లో ఉంటేనే. మా దగ్గరకేమో మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా, ఆర్ఏ వస్తారు, సెక్రటరీ వస్తారు, అందరు వస్తారు. మరి అప్పుడు ఎవరు లేకుండా ఎట్లా లేపుకున్నారు సార్ పైసలు? 2002 మా అమ్మాయిది. కానీ వాళ్ళు అప్పుడు పెట్టిన ఫామ్లలో 1994 వాళ్ళు పెట్టింది. ఆధార్ కార్డు మార్చేసి లేపారు వాళ్ళు. ఆయన పేరేందో గణేష్ అని చెప్పారండి. గణేష్ ఎక్కడ పనిచేస్తున్నాడు? ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసిండు వీఆర్ఏగా. మరి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుండో మాకు తెలియదండి. వాళ్ళ భార్య అకౌంట్లో పడ్డాయి డబ్బులు. ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్లో మమత అని చెప్పేసి బ్యాంక్లో పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ భార్య అకౌంట్ నెంబర్ చూపిస్తుంది అక్కడ ఆన్లైన్లో. ఫోన్ నెంబర్ కూడా వాళ్ళదే పెట్టుకోరు. ఆధార్ కార్డు కూడా మార్చేసింది మా అమ్మాయి అప్పట్లో. మా అమ్మాయి అప్పుడు మేజరే ఉంటుంది, మైనర్ ఉంటుంది, మేజర్ కాలే అప్పటికి అమ్మాయి. వాళ్ళంత మొత్తం మార్చేసి చేసారు. ప్రజావాణి కార్యక్రమంలో పవర్ సాంబయ్య గారు అర్జీని సమర్పించినారు. ఆ అర్జీలో తన కూతురికి రీసెంట్గా పెళ్లి చేయడం జరిగింది, కానీ దానికి సంబంధించిన అమౌంట్ని గతంలో ఎవరో కాజేసినట్లుగా వారు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అట్టి దరఖాస్తు మీద ప్రీవియస్ ఫైల్స్ మేము వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏం జరిగిందనే దాని విషయంలో మేము డీటెయిల్గా తమకి రిపోర్ట్ ద్వారా మరియు పై అధికారులకు దాని చర్యలు తీసుకునే విధంగా పంపించడం జరుగుతుంది. ఎవరి పేరు మీద కంప్లైంట్ వచ్చింది? గతంలో ఈ తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో పనిచేసిన గణేష్ గారు ఇటు అమౌంట్ని కాజేసినట్టుగా వారు ఆరోపణ చేసి ఉన్నారు. ఆ ఆరోపణ దాని మీద కూడా తగిన విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. నేటి బిజీ లైఫ్లో యువత తమ ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లను ఎక్కువగా తీసుకుంటున్నారని కామారెడ్డి ఐఎంఏ ప్రతినిధులు తెలిపారు. అందులో ఉండే హానికరమైన అంశాలు శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తూ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయన్నారు. రోజు పౌష్టిక ఆహారం, పండ్లు తీసుకుంటూ యోగా, మెడిటేషన్ చేయాలని సూచించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహించుకుంటారని చెప్పారు. క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఈ వ్యాధితో పోరాడడానికి ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేయడం ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం వెనుక ఉద్దేశమన్నారు. పొగాకు, గుట్కా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఇవి తీసుకోవడం మానివేయాలని చెప్పారు. రోజు పౌష్టిక ఆహారం, పండ్లు తీసుకుంటూ యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రాధారమణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్, డాక్టర్ కృప, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ స్నేహ తదితరులు పాల్గొన్నారు. కాదు, ఎందుకంటే వాట్స్ ఐడియా వాస్ కరెక్ట్. 2 minutes అయ్యాక దగ్గర మన మాటలతో మాటలు తీసారండి. ఇవాళ ప్రత్యేకత ఏంటి చెప్పండి? వరల్డ్ క్యాన్సర్ డే. ఇదేంటి క్యాన్సర్ అంటే ముసలిలో గల వచ్చేది? ఇంత చిన్నవాళ్ళం మేము ఏదో హాయిగా ఆడుతూ పాడుతూ ఇష్టానుసారంగా అలా ఫ్రీగా తెలియవాళ్ళం. మాకు ఈ రోజు గురించి ఇక్కడికి వచ్చి ఎందుకు క్లాస్ తీసుకుంటున్నారు అనేసి మీకు అనిపించి
ఎలా ఉంది? ఇవాళ పిల్లలే రేపటి భవిష్యత్తు కదా, అవునా? సో యు ఆర్ సపోజ్ టు లివ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్. ఒక చక్కటి లైఫ్ స్టైల్ మీరు క్రమశిక్షణాయుతంగా కనుక మీరు జీవిస్తే మీకు లైఫ్లో ఎటువంటి ఈ క్యాన్సర్ లాంటి రోగాలు అవి రాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనము చక్కగా లీడ్ చేస్తాం, అవునా? చిన్నప్పుడు కనుక మీరు మీ జీవితాన్ని సరిదిద్దుకోలేకుండా దురలవాట్లకు బానిస కావడము, ఎలా అంటే అలా జీవించడం, ఎట్లా అంటే ఎట్లా తిరగడం, ఎట్లా అంటే ఎట్లా తాగడము, అంటే చెడ్డ అలవాట్లన్నీ అలవాటయ్యేటువంటి ఒక వోలటైల్ కూడా ఎలా మనం బతుకుతున్నాం, ఎలాంటి తిండి తింటున్నాం, ఎలాంటి వ్యవహారాలు నడుపుతున్నాం, ఎలాంటి చదువు చదువుతున్నాం, అవి హెల్తీగా ఉన్నాయా అన్హెల్తీగా ఉన్నాయా, వీటన్నిటి మీద ఆధారపడి మన ఆరోగ్యమైనటువంటి ఇది మన సొంతం. ఆరోగ్యమైనటువంటి యువత ఉంటేనే దేశం యొక్క భవిష్యత్తు కూడా బాగుంది. ఆరోగ్యం ఉండాలా వద్దా మీరు చెప్పండి? ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఇటువంటి అసలు మీకు ఇవాళ మీరందరూ ఎంత లక్కీ అంటే హైదరాబాద్ కిమ్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. అక్కడి నుంచి మెడికల్ oncologist డాక్టర్ స్నేహ ఓన్లీ వన్ మెయిన్ హ్యాబిట్స్. మన లైఫ్ చేంజెస్ కానీ ఇప్పుడు క్యాన్సర్ ఇవన్నీ ఇంత అర్జెంటుగానే ముందుకు రావచ్చు సడన్గా ఏంటంటే మనం ఏది ఎక్కడ ఏం తిన్నా కల్తీ, ఫుడ్ కల్తీ, వాతావరణం కల్తీ, ఏదైనా కల్తీ. సో మనకి మెయిన్ ఏంటి ఇవన్నీ అంటే మన హెల్త్, మన ఇమ్యూనిటీ మంచిగా ఉంటే ఏవి మనం ఏం చేయాలి, ఆ ఇమ్యూనిటీ అవన్నీ మనకు మంచిగా అంటే మనలోని హ్యాబిట్స్ మంచిగా, గుడ్ డయట్, గుడ్ ఫుడ్ అండ్ మంచిగా ఎక్స్పోజర్ టు సన్లైట్. మార్నింగ్ ఎక్కువ సన్లైట్ ఎక్స్పోజర్ మనం ఫారిన్ కంట్రీస్లో మనం ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు ఇమ్యూనిటీ ఉన్న వాడికి ఇమ్యూనిటీ డిఫరెంట్, ఇమ్యూనిటీ వాడు హాస్పిటల్లో లేని వాడు హాస్పిటలైజ్ చనిపోయాడు, ఇమ్యూనిటీ ఉన్న ఏం కాదు. సో మంచి తిని, మంచి ఫిట్ ఉండి, మంచి ఎక్స్పోజర్ ఉండి, మంచి సన్ స్క్రీన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫేర్ అండ్ ఆల్ పెట్టడం కాదు, పొద్దున ఎక్కడ మంచి సన్ స్క్రీన్స్ పెట్టాలి 30 SPF. అర్థమైంది విన్నా గర్ల్స్? సన్ స్క్రీన్ పెడితే G2 ఇది అని కాదు, ఈవెన్ మన ఇండైరెక్ట్ ఎక్స్పోజర్ సన్ స్క్రీన్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మర్చిపోయే విషయం గుడ్ హ్యాబిట్స్ ఉంటే ఫ్యూచర్ ఎలాంటి రాదు. మనం ఎన్నో నేర్చుకుంటాం ఇవన్నీ అవేర్నెస్. స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఈ ఏజ్లో ఏ దానికి డిబేట్ కావద్దు, మంచి ఫిట్నెస్ మంచి 14 lakhs న్యూ కేసెస్. ఎందుకు స్టాటిస్టిక్స్ చెప్తున్నాను అందుకు ఇప్పుడు చూడండి తెలియదు చాలా మందికి. ఇప్పుడు మ్యామోగ్రామ్ అంటే తెలుసా మీ అందరికీ? ఓకే, ఇప్పుడు మన మ్యామ్ ఓన్లీ ఎడ్యుకేట్ చేస్తే దాని గురించి నేను చెప్పను, నేను ఓన్లీ మంచి చెప్తాను. మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారా? ఫిట్నెస్ స్ట్రెంత్ ట్రైనింగ్ అంటున్నాను అంటే డంబల్స్ ఇవ్వాలని వాళ్ళు కాదు, అది ఈ ఏజ్ నుంచి చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ లాస్ట్ ఎక్కువ చెప్పండి. ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం,
కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. తమను 13 నెలలుగా కుల బహిష్కరణ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తాడ్వాయికి చెందిన సూర్కంటి రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుల సంఘాల సభ్యులు వినడం లేదని చెప్పారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సూర్కంటి రామరెడ్డి తన కొడుకు ప్రకాష్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తమ బంధువులతో గొడవ కారణంగా 2023 డిసెంబర్లో రెడ్డి సంఘంలో పంచాయతీ పెట్టారన్నారు. ఆ పంచాయతీకి తాము వెళ్లకపోయినా 5,000 కట్టాలని అడగడంతో తాము చెల్లించలేదన్నారు. దీంతో తమను బహిష్కరించి 13 నెలలుగా శుభకార్యాలకు ఏ ఇతర కార్యక్రమాలకు పిలవడం లేదన్నారు. ఎవరైనా పిలిస్తే 2,000 జరిమానా విధిస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సంఘంలో 8 మంది వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. తమ భవిష్యత్ తరాలు ఈ వివక్షతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసిన కుల సంఘ సభ్యులు వినడం లేదని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మా నాన్న రామరెడ్డి, మరి తాడవ మండల్, తాడవ విలేజ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. గత కొన్ని రోజుల నుంచి 5,000 ఖర్చు చేసుకున్నారు. 10,000 ఖర్చు చేసుకున్నానికి 5,000 మా వంతుగా 5,000 కట్టేయమని అంటారు. ఇంకొకటి ఏంటంటే భయపెట్టేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మా దగ్గరికి రావాల్సింది, ఎండ్ ఆఫ్ ది డే మేమే మీకు పంచాయతీ చెప్పాల్సిందని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. స్టార్టింగ్ రోజు నుండి భీమన గారి ధర్మారెడ్డి, భీమన గారి సంజీవారెడ్డి, సురగంటి రాజిరెడ్డి, సన్ ఆఫ్ బాలరెడ్డి, సో డే 1 నుంచి వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది. కుక్రాల చిన్న గంగారెడ్డి, టేకుల గంగారెడ్డి, తూరు పెద్దరాజిరెడ్డి, సురగంటి జగం. రీసెంట్గా మా బంధువుల దగ్గరికి వెళ్ళి భయం లేకుండా చెప్పారని చెప్పిన 2 వ్యక్తులు సురగంటి జగం, ఇంకో వ్యక్తి దమన్న గారి చిన్న స్వామి. లాస్ట్ ఇదే రకంగా లాస్ట్ 2 years బ్యాక్ ఒక గొడవ జరగడం వల్ల ఇదే కుల బహిష్కరణ జరిగితే కాంప్రమైజ్ చేయించారు. అదే రకంగా ఆల్ కాంప్రమైజ్ అయ్యారు. మేము కూడా లాస్ట్ టైం కాంప్రమైజ్ అయ్యాను లాస్ట్ 6 months బ్యాక్. భవిష్యత్తులో కూడా ఎవరు వెళ్ళినా కాంప్రమైజ్ కావాల్సిందే, మా దగ్గరనే కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని చెప్తాం. మీతో నయం చేసుకోండి, ఏకాకి చేసి ఒంటరిగా చేస్తే అట్లనే డబ్బులు కట్టరు అని చెప్పేసి మాతో కట్టించి రేపటి రోజు ఊళ్ళో జరిగే ప్రతి పంచాయతీని వాళ్ళకి అందుబాటులో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మాతో డబ్బులు కట్టాలని చెప్పేసి అలా ముఖ్య ఆలోచన. కులపోలందరూ కాదండి, 8-10 మంది. ఇది పాలెలతో గొడవ అనేది ఫస్ట్ డే 1 స్టార్ట్ అయింది. వాళ్ళతోటి స్టార్ట్ అయిన తర్వాత పాలెలతో గొడవ అయిపోయిన తర్వాత వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి వీళ్ళు పిలిచినట్టుకు రావాలి, వీళ్ళు అడిగినంత గడవది పెట్టాలి, జమనా తీయాలి, చెప్పినట్టు తినాలి. నేను ఇట్లా ఈ రకం కూడా చెప్పిన, మీరు ఇబ్బంది పడకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీ టైం వేస్ట్ చేసుకుంటూ నా టైం వేస్ట్ చేయకండి, మీకు సజెషన్ చేయాలి. మీరు సంఘం అన్నప్పుడు వింటంటే సజెషన్ చేయాలి, అడ్వైజ్ చేయాలి. అడ్వైజ్ చేసే రైట్సే ఉన్నాయి. మీకు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినా అని చెప్పేసి వాళ్ళకి 2,000 ఫంక్షన్ వేయడం జరిగింది. ఎంగేజ్మెంట్ వాళ్ళ ఫంక్షన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫంక్షన్ పిలిచినా కానీ 5,000 ఫైన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించడం జరిగింది. విషయాలు ఉన్నాయి. మా వాళ్ళని దాచుకోవాలనో బయట పెట్టాలనో ఈ కన్ఫ్యూజన్లో మేము అన్ని చెప్పలేకపోతున్నాం. ఇంకో 5-6 ఉన్నారు అని చెప్పేసి మేము చెప్పలేకపోతున్నాం. ఈ మా మేనత్తో ఇంటికి వస్తే మాత్రం వాళ్ళు 2,000 ఫైన్ వేయడం జరిగింది. ఇంకా 5,000 మళ్ళీ పిలిచి ఇంకా 5,000 మళ్ళీ కూడా ఫైన్ వేయాల్సి వస్తుందని చెప్పేసి ఫైన్ వేస్తామని చెప్పేసి జరిగింది. మా మేనత్త వాళ్ళు లోకల్ వాళ్ళు మా సంఘం మా రెడ్డి సంఘం మానసిక గురవుతున్నారు. ఎవరికి చెప్పాలని తెలియక 1 year నుంచి మన వాళ్ళు మన సంఘం వాళ్ళు అని చెప్పేసి ఊరుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేసుకుంటారులే అని చెప్పేసి అస్థిరతో వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోపో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మళ్ళీ మా దగ్గరికి రావాల్సిందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా ఉండడం వల్ల మేము లాస్ట్ జనవరి 31st రోజు పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఎస్ఐ గారు సానుకూలంగా స్పందించి మాకు మనోధైర్యం చెప్పడం జరిగింది. సంఘం సభ్యులు మాత్రం మీరు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కట్టే వరకు సంఘంలో చేరేది లేదు, డబ్బులు
కట్టి సంఘంలో జరగని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగితే డబ్బులు ఏవైతే 5,000 మేము సంఘంకు వెళ్ళము అనంగా మమ్మల్ని పిలిపించి వాళ్ళు కూర్చొని ఖర్చు పెట్టుకునేటప్పుడు 10,000లో మా వంతు 5,000 కట్టాలని చెప్పేసి వాళ్ళు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈఎన్ పక్షంలో కుల బహిష్కరణ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. గత 6 మంత్స్ నుంచి మేము మనసుకి శుభగురవుతున్నాము. దీనిపైన న్యాయం చేయగలరని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ ఎస్పీ మేడం గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారికి అందరినీ కోరడం జరిగింది. అందరికి సానుకూలంగా స్పందించారు. ఇటువంటి మాకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికి జరగకూడదని చెప్పేసి మేము ఈ నిర్ణయం రావడం జరిగింది. ఇకనైనా తగిన చర్య తీసుకుని మాకు న్యాయం చేయగలరని చెప్పేసి ప్రెస్ మిత్రులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సవినయంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. తాడవై మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యవచనం, విగ్రహ ఊరేగింపు తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటితో ప్రారంభమై శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. శాంతిపీఠం ప్రతిష్ట సంకల్పం, గణపతి పూజ, పుణ్యవచనం, ప్రధాన దేవత మూర్తి స్థాపన పూజ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అలాగే దేవత మంత్ర హోమం, వాస్తు పూజ, అన్న సందర్భం, స్వామివారి కళ్యాణం, కన్నుల పండగల నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మల్లన్నా నీవు సిరిగల్ల దేవుడావే మల్లన్నా, శ్రీశైల శిఖరాన మల్లన్నా నీవు సిరిగల్ల దేవుడావే మల్లన్నా. కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమా నడువుల్లో నడుచుకుంటా మేము పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము, పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము. కైలాసవాసుడాని కరుణించే దేవుడాని నిన్నే నమ్ముకొని నీ భజన చేసుకుంటూ నల్లమా నడువుల్లో నడుచుకుంటా మేము పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము, పిల్ల పాపాలతోని శ్రీశైలం వస్తున్నాము. అండగుండి ఆదుకోవా మల్లన్నా, మా తోడుగుండి పోవరాదా మల్లన్నా, అండగుండి ఆదుకోవా మల్లన్నా, మా తోడుగుండి పోవరాదా మల్లన్నా. మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్నా, మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్నా. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.